ఇజ్రాయెల్ ఇటీవల సిరియాపై దాడులెందుకు జరుపుతుందంటే, భద్రతా కారణాల మరియు ప్రాంతీయ వ్యూహాత్మక లక్ష్యాలు ప్రధాన కారణాలు. ఇది ముఖ్యంగా ఇరాన్ మరియు దాని మద్దతుదారుల నుండి వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే భాగంగా చేపట్టిన చర్య. దాడులకు ముఖ్య కారణాలు అందులో ఒకటి డ్రోన్ దాడులకు ప్రతిస్పందన. ఇజ్రాయెల్ ఈ దాడులు సిరియాలో ఇరాన్ మద్దతు పొందిన మిలిటరీ ప్రాక్సీల నుండి ఇలాట్ నగరంపై ప్రయోగించిన డ్రోన్ దాడుల తర్వాత ప్రారంభించింది. ఇది మరింత ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ముందస్తు చర్యగా చేపట్టబడింది. రెండవది వ్యూహాత్మక లక్ష్యాలు. ఇజ్రాయెల్ సిరియా సైనిక సామర్థ్యాలు, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను, క్షిపణి నిల్వలను మరియు తయారీ కేంద్రాలను నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి చర్యల ద్వారా హిజ్బుల్లా వంటి గుంపులకు ఆయుధాలు తరలింపునకు అడ్డుకోవాలని ఉద్దేశించింది. మూడవది ప్రాంతీయ రాజకీయ పరిణామాలు. సిరియాలో అసాద్ ప్రభుత్వం కూలిపోవడం, ఇరాన్, అమెరికా వంటి దేశాలతో మారుతున్న పొరుగు సంబంధాల కారణంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ చర్యల ద్వారా ప్రాంతంలో తన ప్రభావాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం అసలు ఏంటి? ఇరాన్ మరియు దాని మద్దతుదారుల నుండి వచ్చే భద్రతా సమస్యలను అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశం. ఇది సరిహద్దు భద్రతను కల్పించడం మరియు మిలిటరీ ప్రభావాన్ని స్థిరీకరించడం కోసం కీలకమైన చర్య.